Hi viewers, this is Dr. G. Satya, sports physiotherapist, exercise and fitness expert from Warangal. Push-up exercises, push-up workouts చాలా మందికి తెలిసిందే. ఈ పుషప్ వర్కౌట్ని ఏ విధంగా చేయాలి, పుషప్ వర్కౌట్లో ఎక్కడ లోడ్ పడుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పుషప్స్ మెయిన్గా ట్రైసెప్స్ మజిల్ మీద లోడ్ అవుతూ ఉంటుంది. నార్మల్గా ట్రైసెప్స్ మజిల్స్ స్ట్రాంగ్గా ఉన్నవారు పుషప్స్ని ఈజీగా చేయగలుగుతారు. ట్రైసెప్స్ మజిల్ స్ట్రెంగ్త్ తక్కువగా ఉన్నవారు ఏ విధంగా పుషప్స్ని డెవలప్ చేసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా వాల్ పుషప్స్ ట్రై చేయడం. వాల్ పుషప్స్ను రెండు చేతులు గోడకు ఆన్ చేసి బాడీ బరువును మొత్తం వెనక్కి తోయడం. దీనిలో 20-30% ఆఫ్ బాడీ వెయిట్ ట్రైసెప్స్ మజిల్స్ పై పడుతుంది. వాల్ పుషప్స్ను కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంక్లైన్డ్ పుషప్స్ ట్రై చేయడం. ఈ ఇంక్లైన్డ్ పుషప్స్లో బాడీ వెయిట్ అనేది ట్రైసెప్స్ మజిల్స్ పై 30-50% వరకు లోడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లు రెండు చేతులను కొద్ది హైట్లో ఉంచేసి బాడీ వెయిట్ని పైకి తోయడం. ఇంకొంచెం ట్రైసెప్స్ మజిల్ పవర్ ఇంప్రూవ్ కావాలి అని అనుకుంటే డిక్లైన్డ్ ట్రైసెప్స్ పుషప్స్ ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ డిక్లైన్డ్ పుషప్స్లో బాడీ వెయిట్ అనేది 60-70% వరకు మోచేతి మజిల్స్పై లోడ్ అవుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు అందరికీ తెలిసిన ట్రైసెప్స్ వర్కౌట్ పుషప్స్, ఇది 100% ఆఫ్ బాడీ వెయిట్ మోచేతులపై పడుతుంది. ట్రైసెప్స్ మజిల్స్ చాలా స్ట్రాంగ్గా తయారవడానికి ఇది ఒక మంచి ఎక్సర్సైజ్. పై 3 పుషప్స్ ట్రై చేస్తే ఈ 4th వన్ ఈజీ అవుతుంది. రోజు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీ ట్రైసెప్స్ మజిల్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.